ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా అనిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో. ప్రధానంగా రిజర్వేషన్లు అనే అంశం రాజ్యాంగాన్ని మార్చేస్తారు, వీటి చుట్టూనే తిరుగుతుంది. ఇది మేమేనేమో వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు 50% అదన తీసేస్తా ఉన్నారు అని. మీరేమంటున్నారు? వాళ్ళు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు జాగ్రత్త అని చెప్తున్నారు. ఏంటి ఎవరు ఏం చెప్తారు? ఏమండి, చదివేస్తే ఉన్నమతి పోయిందని ఒక సామెత ఉంది మనలో. ఈ విధంగా చదువులేని వాళ్ళందరూ పార్లమెంట్ చేరేటప్పటికి దేశ ప్రధానులు కూడా ఫోర్జరీ సర్టిఫికెట్లు తెచ్చి వచ్చినారనే నింద వాళ్ళ మీద కూడా ఉంది. అటువంటి వాళ్ళ చేతిలో రాజ్యాంగం అసలు ఏమిటో దాన్ని ఎప్పుడంతా చదివారా? దాని గురించి అవగాహన ఉందా? ఎవరో చెప్పు చేతల మీద వీళ్ళు రాజ్యం నడుపుతూ ఉంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా తొలగించేసి ఈ విధంగా విచ్చలవిడిగా రైతుల పైన డ్రోన్స్ తో మీరు టియర్ గ్యాస్ కుమ్మరిచ్చే వాళ్ళు, వీళ్ళు చెప్పే మాటలు మనం నమ్మగలుగుతామా అనేది ఒకటి. మోదీకా గ్యారంటీ అని డబ్బాలు కొట్టుకొని తిరుగుతున్నారు. మరి మొట్టమొదటిసారి మోదీ గారు ఇచ్చిన గ్యారంటీలన్నీ ఏమైనాయి? వారంటీలు అయిపోయినాయా? వాటివి 15 లక్షలు మన ఖాతాలోకి వస్తాయని, ఇంటికి ఉద్యోగాలు ఇస్తారని, రైతాంగం ఆదాయం 3 times పెరుగుతుందని ఇన్ని మాటలు చెప్పినోళ్ళు మరి ఏమైపోయిందా మోదీకా గ్యారంటీ? ఇప్పుడు మళ్ళా వాళ్ళు వచ్చి చెప్పే మాటలు అసలు నిద్రలేస్తే కాంగ్రెస్ మాకంటే ఎక్కువ వాళ్ళే కాంగ్రెస్ అని జపం చేస్తున్నారు. బహుశా మీకు ఒక కథ ఉండేది మరి, మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఒక పేద వ్యక్తి ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ ఉండేవాడు దేవుణ్ణి. రావణాసురుడు కూడా అలాగే తిట్టుకుండేవాడు. లాస్ట్కి ఆయనకి స్వర్గంలో జాగా దొరికింది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అన్నాడంట, నన్ను తిట్టుకున్నా సరే నన్ను రోజు నా పేరు తీసుకొని జపం చేశాడు కదా అని. ఆ విధంగా నిద్రలేసిన కాడి నుంచి కాంగ్రెస్ అని వీళ్ళు సొనుగుతూ ఉంటారు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ బాధ ఏంటంటే మీరేదో అధికారంలోకి వస్తే హిందువుల సంపదను మొత్తాన్ని ముస్లింలకు పంచి పెడతారని కదా వాళ్ళ బాధ. ఏమంటే అది అసలు మాట్లాడాల్సిన వాక్యాల? బాధ్యత వహించి ఆ హోదాన్ని అలంకరించిన ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అసలు మంచిదా, కరెక్టా? మీరు చెప్పండి. ఏమిటండి అంటే ఆయన ఈ దేశంలో ఉన్న ముస్లింస్కి ఆయన ప్రధానమంత్రి కాదనమాట. అదే వారు చెప్తున్నారా? ఎందుకు ఇస్తారండి హిందువులంతా? ఇది ఎప్పుడో పౌరాణిక కథలు చెప్పుకొస్తున్నారు. ఇవాళ రోజు ఈ దేశంలో సుఖ సంపదలతో అన్ని కులాలు మతాలు కలిసి ఉన్నారనే పేరు ప్రతిష్ట భారతదేశానికి ఉంది. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేని గౌరవం మనకి అందుకని దొరుకు. ఈవెన్ పాత జూయిష్ కమ్యూనిటీ కూడా భారతదేశంలో కేరళలో ఇంకా బతికే ఉన్నారు. ఎంత గొప్ప చరిత్ర మంది! ఎన్ని ఆటంకాలు దాటుకొని ఇక్కడికి వచ్చాం అని మీరు అనేది ఏమిటి? అంటే హైందవ ధర్మమే అంత బలహీనం పరిస్థితి అని, అదే అంత బలహీనం మతం అనేది మీరు ప్రకటన చేస్తున్నారు. నాట్ ఎట్ ఆల్. నేను ఒక హైందవ స్త్రీని, ఈ దేశంలో నేను పుట్టిన దాన్ని, నాకు గర్వం, ఐఎమ్ హిందూ. అంతేగాని ముస్లింలు వచ్చి మాట్లాడితే నా గోత్రం మారిపోతుంది, క్రిస్టియన్స్ వచ్చి క్రిస్మస్ చేస్తే మా పేరే మారిపోతుంది, ఈ భయాలు మాకు లేవు. కానీ ఎప్పుడు లేని విధంగా మేడం హిందువుల పుస్తలు కూడా తీసేసుకొని వాళ్ళకి ఇస్తారని అంగిలో ప్రచారం చేస్తున్నారు. ఎంత దరిద్రం! ఇంత దుస్థితికి యదవ రాజకీయాలు అంత దిగజారిపోయినాయి అన్నమాట. ఏమండి, హైందవులు మహిళా స్త్రీలు పుస్తులు మేము పెద్ద మహిళలు అంత అబలలు మేము అందుకోలేనట్టు అని తీసుకెళ్లి ఇది మీరు ముస్లిమ్స్కే ఇస్తారు అంటే వాళ్ళు అంత కాసుకొని ఉన్నారా? దే ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ మా మంగళసూత్రాలు. వాట్ నాన్ సెన్స్! నువ్వు 2 మతాలని అవమానపరుస్తున్నావు. మరీ ఇంత దరిద్రంగా అంటే ఎంత భయపడతా ఉంది బీజేపీ. ఈ దేశ ప్రధానమంత్రి ఎంత ఆయన ఫౌండేషన్ కదిలిపోయిందనేది దీంతో మనం గ్రహించగలుగుతాం. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు ఈ దేశాన్ని చూసుకొని అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని మేము పరిపాలన చేసిన పార్టీ ఎప్పుడన్నా ఇచ్చామండి గతంలో? ఇప్పుడెందుకు పుట్టుకొస్తుంది కథలు? ఎందుకు? వై ఆర్ దే టాకింగ్ లైక్ దిస్?
ఇస్ దిస్ కరెక్ట్ ఫర్ దెమ్ టు టాక్? మీ పార్టీ మీద వాళ్ళకున్న అభిప్రాయం అది. అది అభిప్రాయం కాదు, అది కథలు సృష్టించుకొని దాంతో హిందూ ఓటు పోలరైజ్ అయిపోతుందని శ్రీరాములు వారినే బ్యాలెట్ బాక్స్ లోకి దించేసిన దౌర్భాగ్య పార్టీ అది. ఇవాళ రోజు కొత్తగా రాములు వారిని మాగు చెప్తున్నారు. భద్రాచలంలో రాములు వారిని పూజించబడింది. ఎన్నో యుగాలు తరాలుగా సీతమ్మ ఆభరణాల్ని చూసుకొని ప్రతి తల్లి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న గుడి. అక్కడ పొన్నమి గెస్ట్ హౌస్ కట్టించే దాన్ని నేను. కాబట్టి అసలు దేశ చరిత్ర తెలియని వాళ్ళు 70 సంవత్సరాలు ఏమీ కాలేదని చెప్పారు దేశ ప్రధానమంత్రి. ఇక్కడే కాదు విదేశాల్లో కూడా ఇదే టామ్ టామ్ చేశారు. 70 సంవత్సరాలు భారతదేశం స్వతంత్ర భారతదేశంలో ఏమీ జరగలేదంట. ఆయన వచ్చిన 10 సంవత్సరాల్లో అన్ని జరిగేసాయి. ఇస్రో, ఇక్రిసాట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఇవన్నీ ఈ 10 సంవత్సరాల్లో అయినాయా? అలా మాట్లాడి ఆయన కుసంస్కృతికి విధానమై అని చెప్పి ఆయన ప్రకటన చేసుకుంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే అగస్టా, 2G కుంభకోణం, బొగ్గు, కామన్వెల్త్ మీరు చూస్తారని చెప్పి అవును, అప్పుడు డమడమా 2G 3G చెప్పారు. ఏమొచ్చింది దాంట్లో? ఏమొచ్చింది? ఈ కథలు సృష్టించి ప్రచారం చేసిన ఆఫీసర్స్ కి మీరు బిరుదులు ఇచ్చి పదవులు ఇచ్చారు. జడ్జుల దగ్గర మీరు ఇచ్చిన వాళ్ళు మరుసటి రోజు పార్లమెంట్కి వచ్చి అందరూ హేళన చేస్తే కూడా దున్నపోత పైన వాన వైఖరిలో ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ విధంగా అసలు భ్రష్టు పట్టించి ప్రతి సంస్థని సర్వనాశనం చేసిన పరిపాలన ప్రభుత్వం ఇదే అని చెప్పి మేం చెప్పేదే కాదు, యావత్ ప్రపంచం చూస్తుంది. ఇక్కడ నువ్వు మీడియా పేక నొక్కేసి ఎవరిని మాట్లాడనివ్వకుండా, నిజం బయటికి రానియకుండా, నువ్వు ఎవడో తెలిసి తెలియని వయసు 16 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లలు, అదే ఉద్రేక వయసు అది. అటువంటి వాళ్ళు ఏదో పోస్టింగ్ ఆన్లైన్ పెడితే కన్యాకుమారి వారికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. కానీ నీరవ్ మోదీలు, ఈ మేరుల్ చోక్సీలు వీళ్ళందరూ విదేశాలు వెళ్ళిపోతే వీళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఈ ప్రజ్వల్ రేవన్న ఇంకా చండాలం. అటువంటి దరిద్రుడు కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోతే, దేశం వదిలి వెళ్ళిపోతే వీళ్ళు చేతకానోళ్ళని అనుకోలేదు. ఏమన్నాళ్ళు వీళ్ళని? వీళ్ళే పంపించారంటారా ప్రజ్వల్? లేకపోతే ఏమండి, మీకు హోమ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? మీరు చెప్పండి, లేదా ఒప్పుకోండి మీకంటే గొప్ప నాయకులు మాకే కంట్రోల్ ఉంది మీ గవర్నమెంట్ లోనే, మీరు ఒప్పుకోండి. ఏదో ఒకటి నిజం అవ్వాలి. పరిపాలన చేస్తా ఉండేది మీరు. మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఇవన్నీ మీ అరిచేతిలో పెట్టుకున్నారు. మరి పాస్పోర్ట్ అటు ఇటు ఒక నేరస్తుడు అన్నప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలా? పాస్పోర్ట్ అరికట్టాలా? ఎందుకు అరికట్టలేదు? అంటే మీకు చేత కాదా? అనుభవం లేదా? అడ్మినిస్ట్రేషన్ రాదా? ఏంటి? వాట్ ఈస్ ద ఇష్యూ? మీరు పంపలేదు అంటే మేం పంపాము అంటే ఓకే, దెన్ వీఆర్ మచ్ మోర్ క్వాలిఫైడ్ దెన్ యూ. జరగండి, మేము కూర్చుంటాం ఆడ. సో డీప్ ఫేక్ వీడియోస్ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మన్లు ఇచ్చేదాకా వచ్చింది. ఆయన ఏమంటారు, అసలు కాంగ్రెస్ పార్టీ దుకాణాలు, ప్రేమ దుకాణాల నుంచి వచ్చినటువంటి వీడియోస్ అవి అని అంటారు ఆయన. ఏమండి, రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు హింసిస్తారని మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్. కొత్త కాదు కదా. ఇప్పుడు గత 10 సంవత్సరాలు అంచెలంచెలుగా మీరు గమనిస్తే ఎన్నికలు దగ్గరికి అయ్యి ఎవరన్నా కొంచెం గట్టిగా ఉన్న ప్రధాన ముఖ్యమంత్రి ఉన్నారు అంటే వెంటనే ఈడీనో, సిడీనో, ఐడీనో ఏదేదో వచ్చేస్తాయి. ఇక ఏది దొరకలేదు రేవంత్ రెడ్డి మీద. కాబట్టి ఇప్పుడు ఈ డీప్ ఫేక్ ఇది ఆయన ఎత్తిన రుద్ది. ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు పిలిపిస్తారా కేంద్రానికి? ఢిల్లీ పోలీస్ పిలిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? వెరీ గుడ్. సీజన్డ్ పొలిటీషియన్స్ అయితే మేము నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఎంత భయపడుతున్నారు, ఎంతవరకు తెగిస్తారు వీళ్ళు, ఓడిపోతున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. మోడీ సీజన్ పొలిటీషియన్ కాదంటారా? నో, హీఈస్ నాట్ అ పొలిటీషియన్ అట్ ఆల్. హీఈస్ ఓన్లీ అ మ్యానిపులేటర్. ఇట్లాంటి దేశ ప్రపంచ చరిత్రలో చాలా మందిని చూసాం. స్వార్థపరులు, అధికార దాహంతో డెమోక్రసీని అరికట్టి తొక్కివేసి మదించిన ఏనుగులు తాండవం ఎత్తుతాయి చూడండి, ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు.